ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिनि। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाद पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। సారీ లేట్ అయింది ఇది భయ ట్రావెలింగ్ ఉన్నాం. మనం ఈరోజు మొదటి స్కందం మొదటి అధ్యాయం పేరు ఋషి ప్రశ్నలు మూడో శ్లోకం మనం చదవబోతున్నాం. మూడో శ్లోకం తర్వాత ఈ శ్లోకం అయిపోయినప్పటి నుంచి మనం థీమ్ వైజ్ మనం చదువుతాం. ఇది కూడా మనం ఈ రోజు ఒక శ్లోకం చదవబోతున్నాం. ఈ శ్లోకం భాగవతం యొక్క విశిష్టతని ఇది చెప్తుంది. ముందర లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఇది విశిష్టత అంటే ఏ విధంగా ఇది స్పెషల్ ప్రత్యేకత, ఇది దీని యొక్క స్పెషల్ ప్రత్యేకత ఏమిటి అనేది. ఎందుకు రెండో శ్లోకం భాగవతం అనేది ఒక ఉత్తమమైన గ్రంథాలన్నింటిలోకి ఉత్తమమైనదని చెప్పి వివరిస్తుంది. ఇది ఏ విధంగా ఉత్తమమైనది దీంట్లో మనకి వివరణ వస్తుంది. చదవడం దీన్ని మనం చదువుదాం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్రవం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూమి భావుకాః. అక్కడ నిగమ కల్పతరోర్ ఫలితం గలితం ఫలం. నిగమ అంటే వేద శాస్త్రాలు. నిగమ కల్పతరు వేదాలు వేద శాస్త్రాలన్నీ కల్పతరువులు లాంటివి. కల్పతరువులు అంటే మనం
దేన్నైతే మనం ఏది కావాలని కోరుకుంటామో దాన్ని కోరికలు తీర్చే తరువు అంటే వృక్షాలు. కల్ప అంటే మన కల్పన, అంటే మన కోరికలు, ఆ కోరికల్ని తీర్చే వృక్షాలు కల్ప వృక్షాలు. కల్పతరు అంటే కల్ప వృక్షాలు అని అర్థం. అందుచేత ఈ కల్పవృక్షాలు లాంటి వేద 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 శాస్త్రాలు, వేద గ్రంథాలు యొక్క గలితం. గలితం అంటే పరిపక్వత చెందిన, పరిపక్వత చెందిన అంటే గలితం ఫలం. ఫలం అంటే పండు. పళ్ళు చాలా వస్తాయి, కానీ పరిపక్వత చెందిన తర్వాత పండు వస్తుంది చూసారా, అది చాలా అంటే దోర పరిపక్వం అంటే దోరగా అవుతుంది. అంటే సంపూర్ణంగా దోర, కాయ అయితే దోరకాయ, పండు అయితే మంచిగా ముగ్గింది. ఇప్పుడు మనకి మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు కానీ మొగ్గేస్తే ప్రతిసారి అది మంచిగా రాదు. మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్న మామిడి పండు చాలా మటుగా రుచి ఉండదు. ఎందుకంటే వాటిని ఏం చేస్తారు, దోర స్థితికి, దోరకాయ అంటే ముగ్గే స్థితికి వచ్చేసరికి దోర బారే వరకు ఉంచరు. దాని తర్వాత దాన్ని కృత్రిమంగా కెమికల్ చేసి పండిస్తారు. అంటే సంపూర్ణంగా తయారవడానికి ముందే పండిస్తారు కాబట్టి చూడడానికి పండినట్టుగా కనబడుతుంది, తింటే టేస్ట్ ఉండదు. అందుకనే సహజంగా చెట్టుకి పండిన పళ్ళు అంటే చాలా తీగా ఉంటాయి. అది నిగమ ఫలం, గలితం ఫలం. గలితం అంటే అలాగా చెట్టుకి మొత్తం పరిపక్వత చెంది పండిన పండు. సో అటువంటి పండు ఈ భాగవతం. ఈ నిగమ కల్పతరో గలితం ఫలం భాగవతం అనేది. అటువంటి శాస్త్రాలు, ఏ శాస్త్రాలు అయితే మనకి కోరికను తీర్చే వృక్షాలు అంటే, ఎందుకంటే శాస్త్ర వేదిక శాస్త్రాల్లో మనం ఏది కావాలని కోరుకోవచ్చు. మంచి భర్త కావాలంటే ఏం చేస్తా అన్నది ఉంటుంది, మంచి భార్య కావాలంటే ఏం చేస్తాం, చనిపోయిన తర్వాత ముక్తి పొందాలంటే ఏం చేయాలి, నరకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, సంపాదించాలని ఏం చేయాలి, అందంగా ఉండాలంటే ఏం చేయాలి, స్వర్గలోకాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకలోకాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి, మనకి ఏం కావాలంటే డబ్బు సంపాదించాలి ఏం చేయాలి, మనం దేనికంటే మనం కోరుకుంటే ఆరోగ్యంగా ఉండాలంటే చేయాలి, ఆరోగ్యంగా నా శరీరం ఉండాలంటే ఎలా చేయాలి, ప్రతి దానికి ప్రతి కోరికలు కూడా తీరుస్తాయి. అందుకని కల్పతరువు వేదశాస్త్రాలు, అందుకనే కల్పతరువు అంటారు. అంటే మనం ఆశించిన ప్రతి కోరికని తీరుస్తాయి, శాస్త్రాల్లో ఉంటుంది. అటువంటి శాస్త్రాలు చెట్టుకి ఎన్ని యూనో ఒక చెట్టు చాలా పచ్చగా కనబడచ్చు, ఎన్నో ఆకులు ఉండొచ్చు, లేదా ఎన్నో పళ్ళు ఉండొచ్చు, కానీ పండు తిన్న తర్వాత అది రుచిగా ఉంటేనే ఆ చెట్టుకి విలువ. ఇప్పుడు మామిడి పళ్ళు కానీ ఉంటాయి చూసారా, మనకి ఇప్పుడు దేశీ ఉంటాయి, అంటే మామూలుగా ఇలాగా బంగిన పిల్లలు కాకుండా మామూలుగా దేశీ వాళ్ళు ఇవి కూడా ఉంటాయి. వాటికి ఇప్పుడు మామూలుగా మేము మామూలుగా చూసుకుంటే బంగిన పిల్లి కానీ, లేదంటే ఇలాంటి సోన్ రేఖ అలాంటి ఇటువంటి రకరకాల చెట్లు ఉంటాయి. అవి ప్రతి సంవత్సరం రావు, ఒక సంవత్సరం ఎక్కువ వస్తాయి, ఒక సంవత్సరం తక్కువ వస్తుంది కాపు, మరో సంవత్సరం ఎక్కువ వస్తుంది. అంటే సంవత్సరం దానికి కాపు వస్తుంది. కానీ దేశవాళీ ఉంటాయి, అవి ప్రతి సంవత్సరం కుప్పలుగా వచ్చేస్తాయి. కానీ దాన్ని ఎవరు కూడా అంతగా ఇష్టపడరు. మార్కెట్కి వెళ్తే మనం బంగినపల్లి కొనుక్కుంటాం, లేదా సముద్ర కొనుక్కుంటాం, లేదంటే అలాగా వెరైటీలు రసాలన్నా, లేదా అలా వెరైటీలు కొనుక్కుంటాం, కానీ ఎటువంటి వెరైటీ పేరు లేదంటే ఏదో దొరికింది తెచ్చుకున్నాం, ఎందుకంటే దాంట్లో టేస్ట్ ఉండదు. అది చెట్టు, అది మామిడి పండే, ఇది మామిడి పండే, కానీ మామిడి పండు విలువ దాని యొక్క రుచిని బట్టి ఉంటుంది. అలాగే ఈ వేద శాస్త్రాలు, వైదిక గ్రంథాలు అన్నీ కూడా
ఈ కల్ప వృక్షాలు లాంటివి అయినప్పటికీ దాని యొక్క ఫలితం ఫలం మీద ఉంటుంది. దాని యొక్క గొప్పతనం ఆ ఫలం. అటువంటి ఫలం ఈ భాగవతం. అంచేత ఇన్ని శాస్త్రాలు అన్ని తీర్చినప్పుడు కూడా ఆ పండు మీద అంటది. పండు బాగుంటేనే చెట్టుకి విలువ. అంచేత అటువంటి పండు, ఆ విలువైన పండే భాగవతం. అంచేత భాగవతం అంత విశిష్టమే. అంతేకాకుండా ఈ భాగవతం ఇంకెలాంటిది? సుఖ ముఖాద్ అమృత ద్రవ సంగీతం. సుఖ అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఏంటంటే సుఖ అంటే ఒకటి సుఖదేవ గోస్వామి, రెండవది సుఖ అంటే చిలుక అని కూడా అర్థం, రామచిలుక. అంచేత ఇప్పుడు ద్వార పండుని అందులో చిలక కొట్టింది అనుకోండి, ఇంకా తీగా ఉంటారు. అందుకనే ఇప్పుడు అసలు చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు నేర్చుకునే రోజులే పోయాయి. పూర్వం మా చిన్నప్పుడు వెళ్ళి చెట్లకి వెళ్ళి ఆ కుట్టుకొని దాంట్లో తిని అందులో కూడా చిలక కొట్టిందంటే దాంట్లో తిన్న ఆనందం, రాళ్ళు కొట్టుకొని రాళ్ళతో కొట్టి తిన్న ఆనందం వేరు. ఇప్పుడు ఏంటంటే అన్ని తెచ్చుకోవడం, రెడీమేడ్ తెచ్చుకుంటున్నాం. అదేదో పండు తినాలని తింటున్నాం తప్ప దాంట్లో రుచి ఉండదు, ఏముండదు. అంటే ఆ దోర పళ్ళలో కూడా, పండిన పళ్ళలో కూడా చిలక కొట్టిన పళ్ళు అంటే ఇంకా అందుకని ఇక్కడ సుఖముఖాద్ అమృతం అంటే ఆ చిలక కొట్టుడు సుఖముఖం అంటే సుఖదేవ్ గోస్వామి లాంటి ముఖం నుంచి వచ్చిన అమృతం భాగవతం. ఒక విధంగా అది. రెండో అర్థం ఏంటంటే అటువంటి వృక్షంకు ఉన్న పండు చిలక కొడితే ఎలా ఉంటుందో అంత అమృతమైన గ్రంథం. అంటే మామూలుగానే చెట్టుకి ముగ్గిన పండు చాలా తీగా ఉంటుంది. దాంట్లో చిలక కొట్టిందంటే చిలక మామూలు దాన్ని కొట్టదు, అది ఏరుకొని కొడుతుంది, అన్నింటినీ కొడుతుంది చిలక కొట్టదు. అది చాలా సెలెక్ట్ చేసి బాగున్న దాన్నే అది సెలెక్ట్ చేసుకుని తింటుంది. సో అదే విధంగా ఈ సుఖదేవ గోస్వామి ఏం చేశాడు, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, దాంట్లో ఎన్నో రకాల పనులు ఉన్నాయి, కానీ దాంట్లో సెలక్షన్ చేసి మనకి ఇస్తున్న అమృతం ఇది భాగవతం. అంతేకాని ద్రవ సంయుతం. సంయుతం అంటే పరిపూర్ణమైంది. ద్రవ సంయుతం ఇది ఎలాగంటే ద్రవం. ఈ అమృతం అంటేనే మళ్ళీ మనం అడగక్కర్లేదు, ఎలాగుందంటే బ్రహ్మాండంగా ఉందంటాం. ఇంకా బాగుంటే అమృతం అంటాం. అందుకని ఏం చెప్పలేం, అమృతం మించిన పదం లేదు ఏదైనా బాగుందన్నాను. అదే సుఖముఖం నుంచి వచ్చిన అమృతం ఇది భాగవతం. అంతేకాకుండా ఆ అమృతం ఎలాంటిది? ద్రవ సంయుతం. ద్రవం లాంటిది అంటే నీళ్ళు అన్నవి ఏంటంటే మనం అవడకలేదు, జస్ట్ జారిపోతాయి నోట్లో. సో అదే విధంగా ఈ అమృతం అన్నది తినాల్సిన అవసరం లేదు, జస్ట్ నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే భాగవతం మనం అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి లాంటి ముఖారవిందం నుంచి సుఖదేవ్ గోస్వామి లాంటి మహానుభావుల ముఖారవిందం నుంచి మనం వింటే ఆ అమృతం మనకి ఎలాగా జారుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ద్రవ సంగీతం లోపలికి వెళ్ళిపోతుంది, మనకి అన్ని విధాల పరిపూర్ణమైన, అన్ని విధాల సర్వ విధమైన పరిపూర్ణత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఇదే భాగవతం. పిబత భాగవతం రసమాలయం. భాగవతం అనేది రసమాలయం, రసాలకి ఆలయం. దేవాలయం అంటే దేవుడు ఉండేది, రసాలయం అంటే రసాలయం, గ్రంథాలయం గ్రంథాలు ఉండేది, గ్రంథాలు ఉంది పోయేది.
భాగవతం ఏంటంటే రసాలయం. అంటే రసాలకి అది నిలయం. ఇక్కడ మనకి ఇది చేసుకుంటే మనకి 12 రకాల రసాలు ఉంటాయి ముఖ్యంగా. అందులో 7 ప్రాథమిక రసాలు, 5 సారీ 5 ప్రాథమిక రసాలు, 7 గౌణ రసాలు ఉంటాయి. ప్రాథమిక రసాలు అంటున్నవి 5 ఏంటంటే శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. ఈ 7 సారీ ఈ 5 మనకి ప్రాథమిక రసాలు. అలాగే 7 గౌణ రసాలు ఉన్నాయి. అది రౌద్ర రసం, అద్భుత రసం, హాస్య రసం, వీర్య రసం, భయానిక రసం, భీభత్స రసం. ఇలాగా ఎన్నే నాకు ఏం చెప్పాను? రౌద్రం, అద్భుతం, హాస్యం, వీర్యం, భయానకం, బీభత్సం, ఐదే అని 6 రౌద్రం, ఆశ్చర్యం, ఆశ్చర్య రసం 7 రౌద్రం, అద్భుతం, హాస్యం, వీర్యం, భయానకం, బీభత్సం, ఆశ్చర్యం. ఇలాగా ఈ 7 రసాలు ఇవి. ఈ 7ను గౌడ రసాలు అంటే సెకండరీ, అవి అంత ప్రాథమికమైనవి కావు, సెకండరీ రసాలు. హాస్య, వీర్య, దయ, దయారసం, దయారసం, ఆశ్చర్య దయారసం, 7వది దయారసం, దయ. ఇలాగా మనకి ఈ 7 రకాలైన గౌడ రసాలు మన జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినా, ఏం జరిగినా, లేదా ఎవరితోటైనా మనం ఆదాన ప్రదానం చేసుకున్నా, లేదా ఎవరితోనైనా మనం మాట్లాడినా, ఎవరితో సంబంధాలు పెంచుకున్నా, ఈ 12 రసాల్లోనే ఏదో ఒక రసం మనం కలిగి ఉంటాం. అయితే శాంత రసంలో ఉంటాం, లేదా దాస రసంలో ఉంటాం, లేదా మాదిర రసంలో ఉంటాం, లేదా వేరే రసంలో ఉంటాం, హాస్య రసంలో ఉంటాం. ప్రతి క్షణం ఈ 12 రసాల్లో ఏదో ఒక రసాన్ని మనం అనుభూతి ఉంటాం. కొంచెం జోకులు వేసుకుంటున్నాం కూడా హాస్య రసం ఉన్నాం, ఆ వ్యక్తి మనం హాస్య రసంలో ఉన్నాం. ఎవరితో భయపడుతున్నాం, భయానం. ఏదైనా దుర్ఘటన జరిగితే బీభత్స రసం, గొడవలు పడితే వీర రసం, అయితే ప్రేమగా మనం వాత్సల్య భావంతో చూస్తాం, రకరకాలు. ఇలా ఈ 12 రసాలతోనే ఉంటది. ఈ భాగవతంలో ఈ 12 రసాలు మనం చూడొచ్చు. అంచేత భాగవతం రసమాలయం, ఇటువంటి రసాలన్నిటికీ ఆలయం. పిబత, అటువంటి రసాలు మనం తాగుతూ ఉండాలి, తాగుతున్నాం. పిబత రసమాలయం, పిగత భాగవతం రసమాలయం. అటువంటి అమృతం లాంటి ద్రవపూరితమైన నోట్లేసి ఒక జారిపోయే అమృతాన్ని మనం ఏం చేస్తున్నాం? పిబత, తాగాలి, తాగుతూ ఉండాలి. తాగండి, ఆస్వాదించడం, తాగండి, తాగాలి.
ఎందుకని భాగవతం రసమాలయం. ఇది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క రసాల కాక నిలయం. ఈ రసాలన్నిటికీ నిలయం ఈ భాగం. అంటే ఎంత తాగాలి? తాగుతూనే ఉండాలి. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే మిగతా ఏదైనా మనం తాగితే ఒక లెవెల్ తర్వాత మనం కింద పడిపోతాం. ఇంకా మనకి నేను మనం చాలా ఇంకా తాగాలనిపించదు. కానీ దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తాగుతూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. తాగుపోతాడు, తాగిన కొద్దీ ఏం చదువు కొంచెం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత కింద పడిపోతాడు. అది చూడ తప్పదు. కానీ ఈ భాగవతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది అమృతం. అమృతమైన మనిషి మన వంటకాయ బాగుంది అనుకోండి, ఒక స్వీట్ అయినా ఏదైనా బాగుంది అనుకోండి, అది ఏదైనా పని, స్వీట్ కదా హాట్ అయినా సరే ఎంత తినగలం? కడుపు నిండే తర్వాత తర్వాత తినాలనిపిస్తుంది, అయినా సరే తినలేం, కడుపు నిండిపోయింది. కానీ భాగవతం అలా కాదు. విన్నాను కొద్దీ వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అమృతాన్ని ఎక్కువ స్వీట్ ఎక్కువ తింటే ఏమవుద్ది? అయితే మొహం వచ్చేస్తుంది, లేదంటే నిద్ర వచ్చేస్తుంది కదా. కానీ ఈ భాగవతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది తాగుతున్న కొద్దీ మత్తు ఎక్కుతుంది, కానీ ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఆ మత్తులో ఏంటంటే ఈ భవబంధాలన్నింటినీ మర్చిపోతుంటాం. భవబంధాలు మర్చిపోతాం, ఈ లోకంలో ఉన్న విషయాన్ని మర్చిపోతాం. అది మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. ఆ తీసుకెళ్ళిపోయి కొన్ని కొన్ని మత్తులో వదిలేసాం అనుకుంటే, కొన్ని వదులుతామంటే వదలం, ఇంకా ఆకలి పెరుగుతూనే ఉంటుంది, ఇంకా తాగలుగుతాం, ఇంకా తాగుతూ ఉంటాం. అంటే కింద పడిపోతుంటా తాగుతుంటాం, పడిపోయితే తాగుతూనే ఉంటాం. గొప్పతనం అది. ఈ భవబంధాలు, ఆ మత్తులో భవబంధాలన్నింటినీ మర్చిపోతాం మనం. మామూలు తాగుబోతు కింద పడిపోయాడంటే ఆడికి స్పృహ ఉండదు, ఎక్కడ పడ్డాడో, ఏం చేశాడు, ఎలా దెబ్బ తగిలిందో అవి తెలియదు. అదే విధంగా ఈ రసమాలయం అనే భాగవతాన్ని, అమృతం లాంటి భాగవతాన్ని మనం తాగుతూ ఉంటే మనం కూడా మత్తులో వెళ్ళిపోతాం. ఆ మత్తులో ఏమవుతుంది? మన భవబంధాలని, మన భవరోగాల్ని అన్నిటి మర్చిపోయి తాగుతూనే ఉంటాం. ఇంకేమంటున్నారు? ముహురహో. ముహురహో, అబ్బా ఇంకేం చెప్పను. ముహురహో. ముహు అంటే ఎల్లప్పుడు తాగుతూనే ఉంటాం. ముహు అంటే మళ్ళీ 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 మళ్ళీ. ముహుర్, ముహుహు అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం. ఎన్నిసార్లు తాగినా తాగాలనిపిస్తూనే ఉంటుంది, తాగాలనిపిస్తూనే ఉంటుంది, ఇంకా తాగాలనిపిస్తుంది. అంటే ఆకలి అది పెరుగుతూనే ఉంటుంది. ఎండ ఉండదు. ఇప్పుడు మనకి ఇప్పుడు మిగతా ఏం తిన్నా ఎక్కడ మీరు భౌతిక జగత్తులో ఏం తిన్నా సరే, మనకి ఇష్టమైనా సరే, కడుపు నిండిపోయిందంటే ఓకే, గులాబ్ జాములో లేదా రసగుల్లాలో మనకి ఇష్టం, 10, 20, 30, 40, 50, 100 మని అందరం చెబితే తినలేం, తర్వాత కష్టం. అరిగించుకునే శక్తి ఉన్నా సరే అప్పుడు తినలేం, మళ్ళీ ఒక పూట ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ తినలేం. కానీ భాగవతం అన్నది మళ్ళీ 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 కంటిన్యూగా ముహు, ఇంకా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఎంత తాగినా తాగాలనిపిస్తుంది, ఆకలి చావదు. ఆ మత్తులో భవబంధాలన్నీ మర్చిపోతాం. అంటే భవబంధాలు ఉన్న ఆ బంధాలన్నీ మనం తెంచేసుకుంటాం, తెంచి వేస్తుంది. అది భగవతంలో ఉన్న గొప్పతనం. ముహురహో. అహా. అహో అంటే బా ఏం చెప్పడు ఇంకా. అంటే ముహురహో రసిక భూమి భావుక. రసికులు కూడా ఈ భాగవతాన్ని వదలలేరట. రసికులు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ భగవంతుని అది ఆధ్యాత్మ జీవనం యొక్క మధురత్వాన్ని ఆస్వాదిస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని వదలలేరు. వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదించుకొని ఉంటారట. ఈ భువి భావుక.
భూమిలో అంటే ఈ భూమి మీద ఉన్న భావుకహ అన్న మేధావులు కానీ, భావుక అంటే భావంతో ఉన్నవాళ్ళని, అంటే మేధావులు కానీ, నిష్ణాతులు కానీ, రసికులు కానీ, అంటే ఎవరైతే ఆల్రెడీ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఎవరు, ఎవరైతే యోగులు ఇలాంటి యోగులు వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని అదే మెడిటేషన్ చేసుకుంటూ, చాలా మంది అంటుంటారు మెడిటేషన్ చేసుకున్నారు బా అందులో ఉన్న ఆనందం మనకు తెలియదండి, కానీ వాళ్ళకి దీంట్లో ఉన్న ఆనందం తెలియదు, భాగవతంలో ఉన్న ఆనందం తెలియదు. అటువంటి రసికులు ఎవరైతే ఆనందాన్ని ఆనందించుతున్నారో వాళ్ళు కూడా భావుకహ అంటే జ్ఞానులు, ఎవరైతే జ్ఞానంలో నిష్ణాతులు అయిపోయారో, శాస్త్రాలు చదివేసి అంటే పండితులు అయిపోయారో, వాళ్ళు కూడా దీన్ని వదలలేరు. ఈ భాగవతంలో ఉన్న అమృతం అది, భాగవతం ఉన్న తీపిదనం అది, అంటే అటువంటి భాగవతం ఇది. చేత ముహురహో భూమి భావ ముహురహో రసిక భూమి భావ, రసికులు భావుకులు వాళ్ళు కూడా మళ్ళీ 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 దీన్ని తాగుతూనే ఉంటారు, కింద పడిపోతుంటారు మళ్ళీ తాగుతుంటారు, కింద పడిపోయినా సరే దొరుకుతారు. తాగినోడు కింద పడిపోయినా తాగలేడు, కానీ ఇక్కడ కింద పడిపోయి మళ్ళీ కింద పడిపోయి తాగుతున్నాం. అది భాగవతం వల్ల గొప్పతనం, అంత విశిష్టమైంది ఈ భాగవతం. సో దీన్ని మనం అందరం కలిసి చదువుకుంటున్నాం. అది ప్రభుపాద వారు దీన్ని ఎంతో సరళంగా మనకు అర్థమయ్యే భాషలో మనకి వారి యొక్క భాష్యాల ద్వారా, తాత్పర్యాల ద్వారా, పద ఆచ్ఛాదనం ద్వారా మనకి ఎంతో ఇస్తున్నారు. మన గురు పరంపర మొత్తానికి మనం ఇటువంటి గ్రంథాన్ని అందజేసినందుకు మనందరం మన గురు పరంపర మొత్తానికి మనం రుణపడి ఉన్నాం. అది వారందరి యొక్క శ్రమ ఫలం, వారందరి కృప వల్ల మనం ఈ రోజు కూర్చొని మనం కూర్చొని చదువుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. మనం ఎప్పుడైతే వారి యొక్క ఆశీర్వాదాలని, వారి యొక్క భావాన్ని అర్థం చేసుకుని అదే భావంతో మనం వినాలనుకుంటాం, వారి యొక్క ఆశీర్వాదం వచ్చడం వల్ల వాళ్ళు ఏ విధమైన దీన్ని అనుభూతి పొందారో అదే అనుభూతిని మనం కూడా పొందుతాం. అంటే అంత విశిష్టమైన గ్రంథాన్ని మనం చదవబోతున్నాం. అది భాగవతం యొక్క విశిష్టత. అందుకనే ప్రభుపాద వారు దీన్ని ఏం రాశారంటే, ఓ భావుకులారా రసికులారా, భావుకులారా అంటే జ్ఞానులు, రసికులు అంటే యోగులు, వాజ్మయం అనేది కల్పవృక్షం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతం ఆస్వాదింపుడు కాకండి, దీన్ని మీరు అనుభూతి పొందారే అదేం లెక్క కాదు. దీన్ని చూడండి, దీని రుచి చూడండి, దీంట్లో ఉన్న రుచి చూడండి, తెలుస్తుంది మీకు. మీరు ఆస్వాదిస్తున్న రసికులు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక రసంలో ఉన్నారు, బాగా ఆధ్యాత్మికత మెడిటేషన్ చేసుకునో లేదు ఏదో ఒకటి చేస్తూ రకరకాల విధంగా ప్రయత్నిస్తారు చాలా మంది. రకరకాల సంస్థలు ఉన్నాయి, రకరకాల విధానాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ చెప్తున్నారు వేదవ్యాసుడు, మీరందరూ ఆస్వాదిస్తుంది బాగానే ఉంది, వద్దు అది కాదన్నా లేదు, ఇది ఒకసారి ఈ కల్పవృక్షం యొక్క ఫలమైన భాగవతాన్ని ఆస్వాదించండి, చూడండి ఒకసారి. ఎందుకు నేను దాన్ని ఆస్వాదించాలి? ఇది శ్రీ సుఖదేవ గోస్వామి ముఖ్యత వెలువడి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు ఆస్వాదిస్తూ ఏదో కింద రెండు ముక్కలు కింద పడిపోతుంటాయి. దాన్ని మనం నోట్లో వేసుకుంటుంటే అది నాకితే మనలో ఉన్న అది మనం అంటే వాళ్ళు మొత్తం తినేస్తున్నారు, ఒకటి రెండు మెతుకులు కింద పడిపోతుంటే ఆ రెండు మెతుకులు మనం ఎదుగు తింటే వచ్చిన ఆస్వాదం ఉంది. నిజంగా వాళ్ళలాగా మనం కూడా తింటే ఇంకెలా ఉంటుందో చూసుకోండి.
ఇప్పుడు ప్రభుపాద వారు గ్రంథంలో రాసింది తన మొత్తం ప్రకటన అంతా ప్రకటన చేయలేదు. ఆయన యొక్క భావము, ఆయన యొక్క ఆనందాన్ని మొత్తాన్ని ఎంత చేయాలి అంత చేయగలరు, కానీ సంపూర్ణంగా ప్రకటన చేయలేరు రాస్తూ. కొన్నిసార్లు మనం అంటుంటాం, అబ్బా నేను చెప్పలేను నా అనుభూతి ఆనందం అబ్బా అంటాం. అంటే మన మాటలతో కొన్నిసార్లు చెప్పలేము, వ్యక్తపరచలేము, రాతల ద్వారా వ్యక్తపరచలేము. ప్రభుపాద వారు రాసింది చాలా మటుకు తన యొక్క ప్రభుపాద వారు అదే అంటారు, భాగవతం నా యొక్క ఎక్స్టసీస్, అంటే భక్తిలో నేను పొందుతున్న అనుభూతులను నేను వ్యక్తపరుస్తున్నాను, ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను, కానీ అది సంపూర్ణ వ్యక్తపరచలేదు. అటువంటి వ్యక్తపరచలేని దాన్ని చదివితేనే మనలో ఇంత మార్పులు వచ్చేస్తున్నాయి. ఇంక నిజంగా వాళ్ళు అనుభవిస్తున్న మనం అనుభవిస్తే ఎలా ఉంటామో అర్థం చేసుకోవచ్చు. ఉంచేది ఇది చెప్తున్నాను, ఇది సుఖముఖ అంటే సుఖదేవ్ యొక్క ముఖం నుంచి వెలువడి ఉంది. తత్కారణంగా ఈ ఫలితం మరింత మధురంగా ఉప్పారి, దానివల్ల ఇది మరింత మధురంగా ఉంటుంది. దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. ముక్త పురుషులు కూడా, ముక్త పురుషులు అంటే ఎవరైతే ముక్తిని ఆల్రెడీ పొందారో వాళ్ళు కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. దానికి ఉదాహరణ సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్నాడు. ఆయన ఈ భౌతిక జగత్తుకి సంబంధం లేదు, నాతో దీంతో సంబంధం లేదన్న విధంగా తిరుగుతూ ఉన్నాడు. అటువంటి వాడిని కూడా ఈ భాగవతం ఆకర్షించుకోగలిగింది. ఆకర్షించుకొని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వ్యాసదేవుని దగ్గర కూర్చుని మొత్తం భాగవతం అంతా వింటాడు. అంటే ముక్త పురుషులకి, రసికులకి, భావుకులకి అందరికీ కూడా ఇది ఆకర్షణీయమైంది. వాళ్ళు దీన్ని రుచి చూశారంటే వదిలిపెట్టలేరు. భాగవతంలో ఉన్న గొప్పతనం ఆ స్వీట్నెస్ ఇది. అమృతం కూడా నమిలి మింగాలన్నంత లేదు, జస్ట్ ద్రవ సంయుతం, జస్ట్ ద్రవం. నోట్లో వేసుకోగానే పీస్ మీట్ ఎప్పుడు తిన్నారు కదా, పీస్ మీట్ అయిన నోట్ ఇంతలా కనబడుతుంది, నోట్లో పెడితే తక్కువ అది ఇంత పెద్దది కూడా అసలు మనం సపరించకపోయి అది వెళ్ళిపోతుంది. అలాంటిది, అలాంటి అమృతాన్ని అలా మనం ఆస్వాదించాలంటే మనకు చూడండి ఎంతో మన గొప్పతనం. ఈ విధంగా ప్రభుపాద అనే భాష నేను చెప్పారని మనం చర్చించి మనం నిలబెడతాం. ప్రభుపాద భాష చెప్తున్నాను. గత 2 శ్లోకములలో నిరూపించబడినట్టు శ్రీమద్ భాగవతం దివ్య గుణ భరితమైనందున ఉదాత్మక గ్రంథమై ఒప్పారుచు ఇతర వేద వాజ్మయం అంతటిని అతిశయించుతున్నది. మిగతా వైదిక గ్రంథాలన్నింటినీ కూడా ఇది దానికంటే ఉత్తమమైన గ్రంథం అని చెప్పి మొదటి 2 శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం. అంతేకాక ఇది సర్వ భౌతిక కర్మలకు, భౌతిక జ్ఞానములకు పరమై ఉన్నది. ఈ గ్రంథం భౌతిక గ్రంథం కాదు, భాగవతం సర్వ భౌతిక కర్మలకు, జ్ఞానానికి పరమై ఉన్నది ఇది. అటువంటి శ్రీమద్ భాగవతం దివ్య గ్రంథమే కాక వేద వృక్షం యొక్క పక్వ ఫలమని ఈ ప్రస్తుత శ్లోకం వర్ణించుతున్నది. భాగవతం ఏంటి? పక్వత పండిపోయిన పండు అనగా ఇది వేద జ్ఞాన సారమై ఉన్నది. మనం చెప్పాను, ఒక చెట్టు యొక్క విలువ దాని యొక్క పండు మీద ఆధారపడి ఉంటుంది. మనకి చెట్టు ఎవరు కూడా ఈ చెట్టుని ఎలా పెంచారని అడగరు, పండుని చూసి చాలా బాగుంది అంటాం. ఆ పండు ఈ చెట్టు ఇచ్చిందని ఆ చెట్టుని నరకం, మిగతా పిల్లల్ని ఉంచుతాం. మిగతా చెట్లు నరకొచ్చేమో ఆ చెట్టు నరకడానికి ఆలోచిస్తాం, ఇది అంత మంచి పళ్ళు ఇస్తుంది అని దాన్ని వదులుకోవాలనుకో. అదేవిధంగా ఈ భాగవతం వేద జ్ఞాన సారమైనది. ఇటు విషయం ద్వారా శ్రద్ధ అనుకువను కూడిన శ్రవణము దీని ఎడ అత్యంత ముఖ్యమైనది తెలియతున్నది. దీన్ని ఎవరైతే అయితే అటువంటి ఆ అమృతాన్ని మనం ఆస్వాదించాలి అంటే ఎలా ఆస్వాదించాలట?
శ్రద్ధ అనుకువతో కూడిన శ్రవణము. ఎవరైతే శ్రద్ధతోటి అనుకో భావం, నాకు తెలుస్తూ అన్న భావంతో కాకుండా తెలుసుకోవాలి అన్న భావంతో ఎవరైతే వింటారో అది ముఖ్యమైనదని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరును శ్రీమద్ భాగవతం అందించు సందేశము ఉపదేశములను శ్రద్ధాసక్తులతో గ్రహించవలసి ఉన్నది. ఈ విధంగా మనకి శ్రద్ధ మరియు అనుకువతో కూడిన శ్రవణం ద్వారా మనం దాంట్లో ఉన్న సారాన్ని మొత్తం మనం పొందొచ్చు. మానవుడు గ్రహింపబడిన విషయం అన్నింటినీ కలిగి ఉండొచ్చే వేదములు కల్పవృక్షంతో పోల్చబడినవి. వేదాలకి కల్పవృక్షాలు ఎందుకయ్యే? మానవుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆయనకు కావాల్సిన కోరికలు అన్ని తీరుస్తాయి కాబట్టి. అవి భౌతిక అవసరములను గాక ఆధ్యాత్మిక అనుభూతిని కూర్చి చర్చించుతున్నవి. వేద గ్రంథాలన్నిటి భౌతిక అవసరాలు తీరుస్తాయి, ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తాయి, చర్చిస్తూ. సామాజిక, రాజకీయ, ధర్మ, అర్థ, సైన్య, వైద్య, రసాయన, భౌతిక, తత్వవేత్త విషయములే కాక దేహ పోషణకు అవసరమైన విషయాలన్నింటికి సంబంధించిన జ్ఞానం వాక్యం ఇమిడి ఉన్నది. వైద్య గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి పైన ఆధ్యాత్మిక అనుభవమునకు ప్రత్యేకమైన మార్గదర్శక సూత్రములు కూడా తెలుపబడినవి. ఈ భౌతిక విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు కూడా వైదిక గ్రంథాల్లో తెలుపబడి ఉన్నాయి. జీవుడి క్రమంగా ఆధ్యాత్మిక స్థాయికి కొనిపోవటం అంటే ఈ నియమిత జ్ఞానం అన్నది నిమగ్నమై ఉండును. అంచేత ఇవన్నీ కూడా దేనికి? ధర్మార్థ కామ మోక్ష, లాస్ట్ మోక్షాన్ని తీసుకెళ్ళాలనేది వీటి యొక్క లక్ష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సమస్త ఆధ్యాత్మిక రసములకు ఆకరమైన జ్ఞానమును పొందుటయ్యే ఆధ్యాత్మిక స్థాయి అన్నది అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి అన్నది. ఆధ్యాత్మిక అనుభూతి యొక్క చరమ లక్ష్యం చర్మ జ్ఞానం ఏంటి? దేవాదేవుడు శ్రీకృష్ణుడే సర్వకారకుడు అని తెలుసుకోవడం. ఎప్పుడైతే మనం దానికి వచ్చామో మనం వేద జ్ఞానం అంతా తెలుసు, సారవంతా తెలిసినట్లే. ఇప్పుడు చూడండి, ఒక హాస్పిటల్ మంచిదా చెడ్డదా అనేది ఎలా తెలుస్తుంది? ఎప్పుడు మనం ఈ హాస్పిటల్ చాలా మంచిదని లేదా డాక్టర్ మంచివాడు ఎప్పుడు చెప్తాం? మన రోగం నయమైనప్పుడు ప్రభు. అంతే, మన రోగం నయమైతే వాడు ఇంజక్షన్ ఇచ్చాడా, టాబ్లెట్లు ఇచ్చాడా, లేకపోతే పడుకోబెట్టాడా, కూర్చోబెట్టాడా, ఎవరు అడగరు. మనకి బీపీ ఉంది, అది టీబీ టాబ్లెట్ ఇచ్చినా మనకు సంబంధం లేదు. మన బీపీ తగ్గిపోతే డాక్టర్ మంచివాడు కదా. లేదంటే షుగర్ అన్నా వాడేమో క్యాన్సర్ టాబ్లెట్ ఇవ్వచ్చు. అదితో సంబంధం లేదు, ఎవరు అడగరు. ఏమండి ఏం చెప్పారు, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చారండి, ఎన్ని సిలిండర్ బట్టలు ఎక్కించారండి, ఎన్నిసార్లు చెక్ చేశారండి, ఎన్నిసార్లు రక్తం తీశారు, అవి ఎవడ అడగరు. రోగం నయమైంది లేదా అయింది, ఫస్ట్ వెళ్ళిపోతాం. సో అదేవిధంగా ఈ వేద జ్ఞానాలు అన్నది ఏంటంటే సారం ఏంటంటే, ఎప్పుడైతే మన కృష్ణుడు భగవంతుడు అని మనం ఎప్పుడైతే దానికి వచ్చేసామో, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు, ఎన్ని గ్రంథాలు చదివావు, దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఎలాగైతే ఎన్ని టాబ్లెట్లు ఇచ్చాడు, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చాడు, ఎంత ఫీజు తీసుకున్నాడు అన్ని ఎవరు అడగడు. ఫస్ట్ రోగం అయింది లేదా అయింది, ఓకే అయితే నాకు మంచి డాక్టర్ సక్సెస్ అయ్యింది. తర్వాత బిల్లు కోసం అడుగుతుంది. ఫస్ట్ అడిగేది ఎవరు కూడా ఎంత డబ్బులు అడగదు. ఫస్ట్ డాక్టర్ నయం అవుతా అవుదా, నయం చేస్తాడో చేయడా. తర్వాత ఏమన్నా అడగచ్చు, కొద్దిగా నయం చేస్తారు కానీ కొద్దిగా కాస్ట్లీ అండి, పర్వాలేదు అండి, కాస్ట్లీ పర్వాలేదు కానీ నయం అవుతుంది. నయం అవుతుందంటే కాస్ట్లీ పెద్ద చూడడం. సో అదేవిధంగా శాస్త్రాలన్నింటితో వేద జ్ఞానం పరిపూర్ణత అన్నది ఏంటంటే, ఎప్పుడైతే మన కృష్ణుడు భగవంతుడు అని మనం దానికి వచ్చేసామో అన్ని శాస్త్రాలు తెలిసినట్లే. అంటే మనం అన్ని శాస్త్రాలు చదివి ఈ
కన్క్లూజన్కి వచ్చావా, లేదా ఓన్లీ ఒక శ్లోకం చదివి కన్క్లూజన్ అనేది పెద్ద లెక్క కాదు. ఫైనల్ గా ఎప్పుడైతే మనం కృష్ణుని భగవంతుడు వేసామో అన్ని తెలిసినట్లే. ఎందుకంటే మొత్తం ఈ వేద గ్రంథాల తర్వాత అన్ని సారం ఏంటంటే ఫైనల్ గా అది తెలుసుకోవడమే. వేదేహ సర్వర్ అహమేవ వేద్య. వేదాల తాలూకా మొత్తం ఉద్దేశం ఏంటి? నన్ను తెలుసుకోవడమే. భగవద్గీతలు కూడా చెప్పాడు. సో ఎప్పుడైతే మనం దాంట్లోకి వచ్చేసామో ఇంకా మనం అది ఒక శ్లోకం చదివి నేర్చుకున్నామా, 10 శ్లోకాలు చదివి నేర్చుకున్నామా, అవి డీటెయిల్స్. వేద జ్ఞానం అంతా ఏంటంటే ఎందుకంటే రోగం నయం అయిపోయినట్టు. రోగం అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకున్నాం, 10 టాబ్లెట్లు పెద్ద అది ఎంత, అది ఎవడు అడగడు. ఎన్ని టాబ్లెట్ చేయండి, 2 టాబ్లెట్లు అయిపోయా 10 టాబ్లెట్ల, అది ఎవడు అడగడు. రోగం నయం అయిందంటే అయిపోయింది. అంచేత అదే విధంగా ఈ జ్ఞానం అన్నది, అందుకనే దేవాదేవి శ్రీకృష్ణుడు సమస్త ఆధ్యాత్మిక రసభావములకు ఆకరం అనేది జ్ఞానం పొందుడే ఆధ్యాత్మిక స్థాయి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతియే ఉన్నది. అది నిజమైన జ్ఞానం, నిజమైన అనుభూతి. భౌతిక జాతను తొలిగా సృష్టింపబడిన బ్రహ్మదేవుని మొదలు ఆది స్వల్పమైన క్షేమ వరకు ప్రతి జీవి ఇంద్రియానుభవం ద్వారా లభించది ఏది ఒక రసాదనం చేయగోరుతుండను. మనం చెప్పే ముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రసాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం. అది బ్రహ్మదేవుడి క్షేమం వరకు కూడా ఈ రసాలని అనుభూతి పొందుతూ ఉంటారు. అది ఇంద్రియానుభవం, ఇంద్రియ భోగం ద్వారా మన ఇంద్రియ భోగం చేస్తున్నప్పుడు వీటిలో ఏదో రకం ఆధ్యాత్మిక అనుబంధం కూడా ఒక రకమైన ఇంద్రియ భోగమే. లేకపోతే మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంచేత ఇట్టి ఇంద్రియానుభవంలో రసములు అన్ని తెలుపబడును. అటువంటి రసములు 12 రకములని శాసనం తెలియజేసినవి. రౌద్రము, అద్భుతము, శృంగారము, హాస్యము, వీర్యము, దయ, దాస్యము, సఖ్యము, భయానకము, బీభత్సము, శాంతము, వాత్సల్యము అనేది 12 రసభావములు. ఈ రసములన్నిటి సంబంధమే ప్రేమ అనబడును. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఈ 12 రసాలు ఉన్నాయి కలిసి ఉంటేనే ప్రేమ. అందుకనే మాధుర్య రసం అనేది అతి ఉన్నతమైనది. దాంట్లో అన్నీ ఉంటాయి. కోపగించుకోవడాలు ఉంటాయి, అలకలాలు ఉంటాయి, తిట్టుకోవడాలు ఉంటాయి, కుట్టుకోవడాలు ఉంటాయి, మళ్ళీ సేవించడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు ప్రేమ కలాపాలు చేయలేరు పిల్లలతో. కానీ ప్రేమికుడు తల్లిలాగా, ప్రేమికుడు కానీ ప్రేయసి కానీ తల్లిలాగా సేవ చేస్తారు, ఫ్రెండ్లాగా సహాయం చేస్తుంటారు, దాసుల్లాగా సేవ చేస్తారు, ప్రేయసులాగా ప్రేమిస్తారు, అన్ని చేయాలి. అందుకనే ఈ 12 రసాలు అతి ఉత్తమమైనది మాధుర్య రసం, అది ప్రేమ. ప్రాథమికంగా అటువంటి ప్రేమ లక్షణములు అర్చనము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము మొదలు ప్రేమగా వ్యక్తమవుతున్నాను. ఈ 5 ప్రాథమికం. అంటే శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధురము. ఈ 5 రసములు లేనప్పుడు ప్రేమ భావనము, రౌద్రము, అద్భుతము, హాస్యము, వీర్యము, భయానకము, బీభత్సము అని ఇతర రసముల రూపంలో పరోక్షంగా వ్యక్తమవుతున్నాను. ఈ 5 ఎక్కువగా ప్రేమని వ్యక్తపరుస్తాయి. అవి లేనప్పుడు అదే ప్రేమని పరోక్షంగా వేస్తాం. తండ్రి ఒక కొడుకు మీద కోపం పెడితే ఆ కోపం కూడా తండ్రి యొక్క ప్రేమే. అందుకని మాట్లాడు, ఆడు మొక్కడు నాకు చూపించదు, మాట్లాడు, కానీ అన్ని చేసి పెడుతుంటాడు. అడుగుతాడు తిన్నానా లేదా, కానీ ఆడి ముందు మాట్లాడు. మళ్ళీ వాళ్ళు తిట్టచ్చు, కానీ మళ్ళీ వెనకాల వెళ్ళి అది తిన్నాడు చూడు పంపిస్తారు వాళ్ళ తల్లిని. ఎందుకంటే ఆ ప్రేమ ఉంటుంది, కానీ పరోక్షంగా వ్యక్తపరుస్తారు. అది రౌద్రం. నాలుగు కొట్టడం వెనకాల కూడా ప్రేమే. సో ఈ విధంగా ఇవి పరోక్షంగా ఈ వ్యక్తపరుస్తుంటాయి. ఉదాహరణ, ఒక పురుషుడు స్త్రీతో ప్రేమ భావన కలిగి నిలిచినచో వారి నడుమగల
రసభావ శృంగారం అని పిలువబడును. కానీ వారి ప్రేమ విఫలమైన అద్భుతమో బీభత్సమో లేదా భయానక రసంలో ఉత్పన్నమవును. అవునా కదా? ప్రేమికుల ప్రేమ మనం చాలాసార్లు ప్రేమికులు అందరూ బాగానే ఉంటారు, పెళ్లి చేసుకుని బాగానే ఉంటారు. తర్వాత పెళ్లి లవ్ ఫెయిలియర్ అయితే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఎదురు చంపేస్తుంటారు. అంత బీభత్సం బీభత్సం సృష్టిస్తారు. లేకపోతే అక్కడ నుంచి వాళ్ళ వెనకాల పడి వాళ్ళని ఏడిపించడం ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆమె ఆయన పోలీస్ స్టేషన్ పెడతారు, పోలీసు కంప్లైంట్ ఇస్తారు. అంత గందరగోళం అవుతుంది. రకరకాల రసాలన్నీ మారిపోతాయి. వ్యక్తులు కూడా అటువంటి ప్రేమ వ్యవహారంలో కొన్ని మార్లు ఘోరమైన హత్యలకు కూడా దారితీయను. ఇట్టి రసభావనలు భావములు మనిషి నడుమ గాని జంతువు నడుమ గాని ప్రదర్శితమవుతుండను. అంతేగాని మానవుడు జంతువుల నడుమ గాని లేదా మానవుడు భౌతిక జగత్తునందు ఏ ఇతర జీవితుల నడుమ గాని ఎటువంటి రసభావం సంభవించడం జరగదు. ఈ 12 రకాలైన రసాల యొక్క అనుభూతులు ఒకే సజాతి జీవుల మధ్య మాత్రమే జరుగుతుంది, విజాతి జీవుల మధ్య జరగదు. అంటే మనుషుల మధ్య ఇవి జరుగుతాయి. మనిషి జంతువులతో మనం చేసుకున్నాం. కొంతవరకు ప్రేమ అనేది ఉంటుంది, కానీ ఈ రసభావన ఆస్వాదన ఎక్స్చేంజెస్ అంటే ఈ ప్రకటన అన్నది జరగదు. మనం ప్రేమ చూపిస్తాం, ప్రేమ అనేది ఎవరికైనా ఎవరైనా చూపించవచ్చు. కానీ ఈ మాధురి ప్రేమ, సాఖ్య ప్రేమ ఇవి మనం మనుషుల మధ్య వ్యక్తపరిచినట్టుగా జంతువులతో కానీ జంతువులు మనుషుల మీద కానీ వ్యక్తపరచలేదు, జరగదు అది. అనగా రసభావాలు ఒకే జాతికి చెందిన జీవుల నడుమ సంభవించుతున్నాను. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక అంశములు. వారు ఆ దేవదేవునితో గుణరీతిలో మాత్రమే సమానమై ఉన్నారు కనుక రసభావం అనేవి ఆదిలో ఆధ్యాత్మికుడైన జీవుడు దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను నడుమ వనగూడినవే అయి ఉన్నవి. అనగా భగవానుడు జీవుల నడుమనే ఆధ్యాత్మిక స్థితి అందు రసభావము సంపూర్ణంగా ప్రకటన కాగలదు. అయితే మనం మన జీవితంలో మనం ఓకే, నేను మనిషిని కాబట్టి ఇంకొక మనిషి మధ్య ఒక రకమైన రసం ఏర్పడుతుంది. అది స్నేహం అవ్వచ్చు, లేదంటే ప్రేమ అవ్వచ్చు, లేదంటే మాధుర్యం అవ్వచ్చు, లేదంటే వాత్సల్యం అవ్వచ్చు, ఏదో ఒకటి. ఎంతవరకు? ఎందుకంటే మనము పరిమితమే, అపరిమితమైన ప్రేమ మన దగ్గర లేదు. వాత్సల్య భావం ఉన్నా సరే మనకు ఒక లిమిట్ వరకే. అనంతమైన ప్రేమను మనం వ్యక్తపరచలేము. ఎదుటి వ్యక్తి కూడా అంతే. అంటే వాళ్ళిద్దరూ పొందే అనుభూతి పరిమితం, వాళ్ళు అనంతమైన అనుభూతిని పొందలేరు. కానీ అదే భగవంతుడితో పెట్టుకుంటే భగవంతుని ఇచ్చే ప్రేమ అనంతమైంది. అంచేత ఈ మనుషుల మధ్య సజాతీయులు అయినప్పటికీ వాళ్ళ మధ్య ప్రకటనమయ్యే ఈ రసాభావం కంటే భగవంతుడికి మనకి మధ్య జరిగిన రసాభావం చాలా ఉత్తమైంది, అనంతమైంది. దాన్ని అనుభూతి వేరు. నేను రెండు మనుషుల మధ్య, రెండు జీవులు కూడా పరిమితమైన పరిమితం. వాళ్ళకి అనంతమైన శక్తి లేదు ప్రకటించేసే, ఒక లిమిట్ వరకు చేయగలరు. మనం అనుకోవచ్చు మన పిల్లల్లో నయ్యంత ప్రేమ, కానీ మనకంటే మంచి ప్రేమ వ్యక్తిగత ఇంకొక ఉంటారు. ఆ ప్రేమ వ్యక్తపరిచారు కాబట్టి మనకంటే వాళ్ళు కూడా అంతే ప్రేమతో వాళ్ళు ప్రేమిస్తుంటారు తల్లిని తండ్రిని. సో ఈ విధంగా మనకి వీటిల్లో కొంత లిమిట్ వరకే మనం ఇచ్చేయగలం. కానీ భగవంతుడు అనంతమైన ప్రేమ రస ఆలయం కాబట్టి ఆయనతో మనం ఎంత సంబంధం పెట్టుకున్నా
మనం అది తనివి తీరంది. ఇంకా మన ఓపిక అక్కడికి ఆస్వాదించడం ఆయన ఇస్తూనే ఉంటాడు. ఎవరైనా సరే మనం కూడా ఇప్పుడు ఫ్రెండ్ ఎక్కువసారి తిరిగా సరే చిరాక ఎప్పుడు నేను వెనకాల పడతాడు, ఏ ప్రేమ నేను చచ్చిపోతానండి అంటాం కదా. ఎక్కువ అది మనం ఆస్వాదించలేం ఎక్కువసేపు. ఒక టైంలో ప్రతిదీ బోర్ కొడతాం. అందుకే లవ్ స్టోరీ అనేది సినిమాలన్నీ లవ్ స్టోరీ సక్సెస్ వరకు చూపిస్తారు, తర్వాత చూపించరు. తర్వాత ఏం చేస్తే మనకు తెలుసు. ఆ, తర్వాత ఉండేది ఆ లవ్ ఉండదు. తర్వాత అంతా బీభత్సం, భయానకం, రౌద్రం ఇవి ఉంటాయి. ఆ, అంటే ఆ రసాలు మారిపోతాయి అక్కడ. అది చూపిస్తే ఎవరు మళ్ళీ లవ్ చేయరు. సినిమా కూడా ఎవరు రారు. అది చూపించరు అంతా. ఎందుకని ఆ లవ్ ఏమి ప్రేమ అయిపోయింది. ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందు వరకు ఒకరికొకరు ప్రాణం కూడా త్యాగం చేసేందుకు రెడీగా ఉంటారు. పెళ్లి అయిపోయాక ప్రాణం తీయడానికి రెడీగా ఉంటారు. ఆ, ఏమైంది ఇది? ఎందుకంటే మనలో ఏంటంటే ఇద్దరం కూడా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ మనిషి ఈ మనిషిని అనంతమైన ప్రేమని ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా ఇద్దరు వ్యక్తి నుంచి అనంతమైన ప్రేమని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఇద్దరు కూడా పరిమితం. ఒక లెవెల్ వరకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు, వ్యక్తపరచగలరు. తర్వాత వాళ్ళ నుంచి మనం ఆశించలేరు. అప్సెట్ అయిపోతాం. అంచేత ఆ ప్రేమ ఫెయిల్ అయిపోతుంది. అది భగవంతుడి విషయానికి వచ్చేటప్పటికి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఎంత మనం పొందినా సరే ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఇందులో అందుకనే భగవంతుడితో ప్రేమ సంబంధం పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా విరక్తి పొందడు. ఎందుకంటే అనంతమైన ప్రేమ వస్తూనే ఉంటుంది. అనంతమైన ప్రేమ వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా ఆ భగవంతుడితో అనగా భగవానుడు జీవుడి మధ్య నడుమ ఆధ్యాత్మిక రసభావం సంపూర్ణంగా ప్రకటన కాగలదు. అంటే మనం ఉన్నతమైనది సంపూర్ణమైన ప్రేమ రసం భగవంతుడికి జీవుడికి మధ్య మాత్రమే చూడగలం. జీవుడికి మధ్య జరిగేది ఒక పరిమితమైందే, సంపూర్ణమైనది కాదు. కనుకనే శృతి మంత్రముల యందు శ్రీకృష్ణ భగవానుడు రసభావములకు మూలముగా వర్ణింపబడ్డాడు. రసరాజు అంటారు కృష్ణుని. రసరాజు అంటారు. ఈ రసాలన్నిటికీ రాజు. అట్టి భగవంతు జతకూడి తన సహజ రసభావమును ఆ దేవుడితో పంచుకునిచో జీవుడు వాస్తవంగా ఆనందమయుడు కాగలడు. అటువంటి భగవంతుడితో మన సంబంధం పెట్టుకుని రసాలను ఎక్సైజ్ చేసుకుంటే ఆ ఆనందం ఎలాగుంటో చూడండి. ఇక్కడెక్కడ పొందదు. మన జీవితంలో మనం ఏం చేసినా ఎవరిదో కూడా కాపీ కొట్టే చేస్తాం. మనం ఒక రకమైన ప్రేమను వ్యక్తపరుస్తాం. దాంతో ఎదురు వ్యక్తి ఆనందించడం కూడా అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలో అర్థం అవడం లేదండి అని ఎంక్వైరీకి వెళ్తాం. వాళ్ళు ఏదో చెప్తారు, అది కాపీ కొట్టి అప్లై చేస్తుంటాం కదా. కాపీయే. కానీ అది నిజమైన ఆనందం కాదు. ఎక్కడో కాపీ కొట్టిన ఆనందం. భగవంతుడితోటి ప్రతి ఒక్క జీవి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందుతాడు. నేను భగవంతుడితో పొందిన ఆనందం ఇంకోటి పొందాడు. మీరు పొందిన ఆనందం నేను పొందలేను. ఎవరిది వాళ్ళదే. అది భగవంతులో ఉన్నది. ఇప్పుడు భూమి మీద ఇప్పుడు జనాభా లెక్క ప్రకారం 700 కోట్ల మంది ఉన్నారు. అని మనుషులే. ఇంకా జీవులు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. 700 కోట్ల మంది 700 కోట్ల రకాలుగా భగవంతుడితో ఆనందం. ఏ ఒక్కరిది కూడా సేమ్ కాదు. అది భగవంతుడిని గొప్ప. మనకు అలా కాదు. మంది కాపీ. గొడవలు అవ్వకపోతే బాగుంటుంది. గొడవలు కప్పులు ఎంతో మంది ఉంటారు. పిల్లల్ని పెంచి బాగా మంచిగా చేస్తే అదొక రకమైన ఆనందం. అది అలాంటి చాలా మంది అనుభూతి పొందుతున్నారు. కానీ భగవంతుడితో జీవులు పొందుతున్న అనుభూతి
ప్రత్యేకమైంది, ప్రతి ఒక్క వ్యక్తిగతమైంది, ప్రత్యేకమైంది. ఏ ఇద్దరి మధ్య కూడా అది కాపీ జరగదు. అది గొప్పతనం. ప్రతి దేవుడు తన సహసిద్ధమైన నిజస్థితిని కలిగి ఉందని, అట్టి నిజస్థితి భగవానుతో పంచుకున్నటకు ఒకనొక ప్రత్యేకమైన రసభావము కూడి ఉండననియు శృతి మంత్రము తెలియజేయుచున్నవి. అట్టి ప్రత్యేకమైన రసభావము ముక్త స్థితి ఎందే సంపూర్ణంగా అనుభవంకు వచ్చును. కానీ భౌతిక స్థితిలో ఆ రసభావము తాత్కాలికమైన విపరీత రూపంలో అనుభవంకు వచ్చును. ఈ నిజమైన కాస్త కోస్త రసభావం మనం ఎక్కడ సంపూర్ణంగా ముక్త స్థితిలోనే మనం కాస్త కోస్త అనుభూతి పొందగలుగుతాం. భౌతిక రూపంలో పొందే ప్రతిది కూడా దాని యొక్క విపరీత రూపం, అంటే పరోక్ష రూపం. ఈ విధంగా భౌతిక జగన్ నందు రసములు రౌద్రము ఆది భౌతిక రూపంలో ప్రదర్శనం అవుతున్నాను. అదే మనకి ప్రధానమైన 5 ఎక్కువగా మనం ఆధ్యాత్మిక జగత్తులోనే అనుభూతి. గౌణ 7 అయితే గౌణం ఏమన్నాయో రౌద్రం, బీభత్సం, భయం, అవి ఈ భౌతిక జగత్తులు ఎక్కువగా ప్రదర్శన అవుతాయి. ఫస్ట్ అయితే చాలా తక్కువగా ప్రదర్శన అవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం వాత్సల్య భావన మనం ఉన్నాం, కానీ దాంట్లో కూడా వెనకాల రౌద్రమో బీభత్సమో ఏదో ఒకటి ఉంటుంది. ఆ వాత్సల్య భావం కూడా కోపం పడడమో, లేదంటే కొట్టుకోవడమో, తిట్టడమో ఏదో దాంట్లోనే ప్రవర్తిస్తుంది తప్ప నిజంగా ప్రవర్తిస్తుంది. అంచేత భౌతిక జగత్తులు అన్ని కూడా ఈ గౌణ రసాల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. వాసనకు రసభావనము కర్మలకు మూల నిలయము. మనం చేసే కర్మలకన్నిటికీ మూలం ఏది? ఆ రసాన్ని అనుభూతి పొందడమే. అంచేత మనం రకరకాలైన కర్మలు చేస్తున్నాం, ఎందుకంటే మనం ఈ రసాలను ఆస్వాదించాలన్న తపంలో. అట్టి వివిధ రసముల పరిపూర్ణ జ్ఞానం సాధించిన వాడు మూల రసము మిథ్యా ప్రతిబింబములైన భౌతిక జగత్తు రసభావమునకు అవగతము చేసుకునగలడు. ఎవరికి పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు ఈ రసాల్లో, వాడు భౌతిక జగత్తులో మనం పొందిన రసాలకి, ఆధ్యాత్మిక జగత్తులో పొందిన రసాలకి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతాడు. కనుకనే పండితుడైన వాడు నిజ రసభావనను దాని ఆధ్యాత్మిక రూపం అనేది కోరుచుండును. నిజంగా భౌతిక జగత్తులో ఆ ఆస్వాదన అంతగా రాదని విషయం తెలుసుకుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భావనలోనే ఆ రసాలు ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ తొలుత భగవానుడితో ఏకము కావాలని వాంఛించడం, ఈ విధంగా పూర్ణ జ్ఞానం లేనటువంటి ఆధ్యాత్మిక వివిధమైన రసభావనలో పరిజ్ఞానం లేని కారణంగా భగవానుడితో ఏకం కావాలనే భావనను మించి ముందుకు పోజాలరు. ఎవరికైతే ఈ రసాల తాలూకా రుచి ఏమిటో తెలియదో వాళ్ళు ఏమనుకుంటారు, రకరకాలైన భౌతిక రసాలను ఆస్వాదిస్తూ లాస్ట్కి ఇంకా వాళ్ళలో ఉత్తమం ఏంటి? భగవంతుడితో ఒకటైపోతారు, భగవంతుడితో కలిసిపోవాలన్న స్థాయికి వెళ్తారు. కానీ నిజంగా ఆ రసాల తాలూకా అనుభూతి తెలిసిన వాడు కలిసిపోవాలనుకోడు. ఆ రసాలని నేను కూడా ఆస్వాదించాలి. చాలా పద్ధతిగా ఏమైతే ముక్త స్థితి అందును ఆస్వాదనీయమైన ఆధ్యాత్మిక రసమును శ్రీమద్ భాగవతుడందు అనుభవించవచ్చునని ఈ శ్లోకము నన్ను నిశ్చయంగా తెలుస్తుంది. ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ఆ రసాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం వేదజ్ఞానం యొక్క పరిపక్వ ఫలం ఒకటి అందుకు కారణము. దివ్యమైన ఈ గ్రంథం శ్రద్ధతో శ్రవణం చేయడం ద్వారా మనుషుడు పూర్ణానందం పొందగలడు. కానీ దీని సరైన మూలం నుండి శ్రవణం చేయవలను. చూసారా, ఇది రసమాలయం, నో డౌట్. కానీ దాన్ని ఆస్వాదించేటప్పుడు సరైన వ్యక్తి నుంచి ఆస్వాదించకపోతే ప్రాబ్లం అవుతుంది. ప్రతినిధుల ద్వారా విన్నప్పుడు మాత్రమే ఉంటుంది. చూడండి, అమృతం అయి ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి సర్పం కానీ ముట్టిందంటే ఏం చేస్తాం? ఏమవుతుంది?
దాన్ని ఎవరు కూడా తేవలేరు, ఎందుకంటే విషపూరితం. అమృతం విలువైందే. అయితే పాయసం చాలా శ్రేష్టమైనది, చాలా ఉత్తమమైన శాస్త్రం చేసి ఉంటాం, కానీ ముందు అది పాము సర్పం దాన్ని టేస్ట్ చేసిందంటే దాన్ని ఎవరు ఇంకొకరు. అంటే ఇటువంటి రసమాలయాన్ని కూడా మనం సరైన వ్యక్తి నుంచి, సరైన మూలం నుంచి వినకపోతే ఇది కూడా రసాభాస అయిపోతుంది, ఇది కూడా విషపూరితం అయిపోతుంది. కొంచెం నిజమైన రసాన్ని మనం ఆస్వాదించాలంటే మనసు కోసం అన్నది. వ్యాసదేవుడు దాన్ని తిరిగి దాని పుత్రుడు సుఖదేవ కోసం బోధించక అతను తిరిగి దాన్ని 7 రోజుల్లో మృత్యు సంప్రాప్త సంప్రాప్తింపనున్న పరిషత్ మహారాజులకు ఉపదేశించను. స్త్రీల సుఖదేవ కోసం జన్మించిన నాటి నుండియే ముక్త పురుషుడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి తాలూక చరిత్ర చెప్తున్నాను. ఆయన పుట్టినతోటే ముక్త పురుషుడు. మాతృ గర్భంలోనే ముక్త స్థితిలో నిలిచిన అతడు జన్మించిన విధవ ఎట్టి ఆధ్యాత్మిక శిక్షణను పొంది ఉండలేదు. గర్భంలోనే ఆయన ముక్త స్థితి ఉండాడు. ఆయన 16 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు, 1-2 రోజులు కాదు. బయటికి రావడం ఆయన ఎందుకు చిన్నపిల్లల్లో రావడమే 16 సంవత్సరాల అబ్బాయిలా పెట్టాడు. ఆయన ఎలా మోసుకుందో మనకు తెలియదు. 9 నెలలే ఎలా పోస్తుందో మాకు తెలియదు. మగవాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి దాని బాధ ఏంటో. అటువంటిది 16 సంవత్సరాలు పెళ్ళవాడు లోపల గర్భంలో పెట్టుకుని మోసుకొని తిరగడం అంటే ఆయన అర్థం చేసుకోండి పరిస్థితి. బయటికి రావడం లేదు. వ్యాధవ్యాసుడు ఎన్ని నచ్చ చెప్తుంటాడో బయటికి రాని చెప్పి, నేను రాను, ఈ మాయలో పడను నేను అని చెప్పి. అప్పుడు కృష్ణుడు స్వయం రావాల్సి వస్తుంది, వచ్చి చెప్తాడు, నువ్వు బయటికి రా, నీకు మాయ ఎటువంటి మాయ నీ దరిదాపులో రాదు, నేను భరోసా చేస్తున్నాను చెప్పినప్పుడు అప్పుడు ఆ గర్భంలో బయటకు వస్తాడు. అది సుఖదేవ గోస్వామి అంటే. పుట్టుక నుంచి ఆయన ముక్త పురుషుడు, గర్భంలో నుంచే ముక్త పురుషుడు. ఈ బౌద్ధ సంబంధం బౌద్ధ జగత్ అంటే వైరాగ్యం పూర్తి బౌద్ధ జగత్ వైరాగ్య భావన కలిగిన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి అంచేత ఆయన వైరాగ్యం కాబట్టి పుట్టిన తర్వాత ఈ ఇది నామకరణం లేదంటే ఇటువంటి ఏవి చేయించుకోలేదు, వెళ్ళిపోయాడు. అందుకని ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉండలేదు, ఎటువంటి ఆధ్యాత్మిక శిక్షణ పొందలేదు. వాస్తవంలో భౌతిక భావనలో కానీ ఆధ్యాత్మిక భావనలో కానీ పుట్టుకతోని ఎవరన్నా యోగ్యతను కలిగి ఉండరు. పుట్టిన వెంటనే అందరికీ యోగ్యత రాదు. కానీ సుఖదేవ గోస్వామి పరిపూర్ణత్వం పొందిన ముక్త పురుషుడు కావున ఆత్మానుభవంకు నాకే ఎట్టి పవిత్రీకరణ విధానంలో స్వీకరించలేదు. పూర్వం ఏంటంటే గురుకులంకి వెళ్ళడం, గురువు దగ్గర దీక్ష తీసుకోవడం, జన్యం అన్ని స్వీకరించడం, ఆ విధంగా ద్విజుడు అవ్వడం, ఇటువంటివన్నీ అవుతుండేవి. అవేవి చేయలేదు. ఎందుకని ముక్త పురుషుడు, పుట్టుకతోటి ముక్త పురుషుడు. త్రిగుణములకు పరిమితమైన దివ్య స్థితి అందు నిలిచిన పూర్ణ ముక్త పురుషుడైనను అతడు వేదగానం చేయు ముక్త పురుషులైతే ఆరాధకుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య రసభావనను ఆకర్షితుడయ్యను. ఎవరైతే ఇటువంటి స్థితి రావాలని ఆశిస్తున్నారో అటువంటి వాటిల్లో శ్రేష్ఠుడైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క రసానుభూతికి ఆయన ఆకర్షితుడైపోయాడు. అంటే భాగవతం వినడం ద్వారా ఆయన భాగవతానికి ఆకర్షితుడైపోయాడు. అట్టి భగవాన్ నీళ్ళు సామాన్యుల కన్నా ముక్త పురుషులకు మిక్కిలి ఆకర్షణీయులే ఉండును. మనకంటే వాళ్ళకి ఇంకా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా బద్ధస్థితిలో ఉన్నాం కాబట్టి మనకు ఆ రుచి తెలియదు. చూడండి, సంగీతంలో నేర్చుకున్నప్పుడు అంటారు, మనకి బోరు కొట్టదు, పాడ పల్లాపం అంటాం, ఎందుకంటే మనకు రుచి లేదు. కానీ ఎవరికైతే ఆ సంగీతం ఉందో వాళ్ళకి ఏం రాను ఎంత బాగా మరి చెప్తున్నాను అంటాం.
మన ఆ రాగాలు తెస్తుంటే మనకేమో ఏవో ఏవో పరిగెడుతుంటాయి మనం మన మీద. ఎందుకంటే మనకి రుచి లేదు సంగీతంలో. ఈ కర్ణాటక సంగీతం అంటే ఎంతమంది వస్తారు? ఎవరు రారు. కానీ ఆ సంగీతం నేర్చుకున్నాడికి అబ్బా అది అమృతం. అంతే అదే విధంగా ఎవరైతే ముక్త స్థితిలో ఉన్నాడో వాళ్ళకి భగవద్ యొక్క లీలలు అమృతంలాగా ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మనం ఆ స్థాయిలో లేం కానీ మనకి చాలా కష్టం వినాలంటే. రసభావన అన్నది రూపము గలవానితోనే సాధ్యము కనుక రసస్వరూపుడైన ఆ భగవానుడు నిరాకరుడయ్యే అవకాశం మాత్రం లేదు. ఇటువంటి రసభావన రసాలను మనం ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఒక వ్యక్తికి మాత్రమే, రూపగ్రస్తుడికి మాత్రమే సాధ్యం. రూపరహితుడికి సాధ్యం కాదు. భగవంతుడు రూపరహితుడయ్యే అవకాశమే లేదు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాన్ దివ్యలీలలు సంపూర్ణంగా వివరించుకున్నవి. ఇది అవసరం లేదు. సంస్కృత భాషలో రామచిలుకను సుఖమని పేరు. పక్వమైన ఫలమును రామచిలుక తన ఎర్రని ముక్కుతో కొద్దిగా కొరికినచ్చో మరింత మధురంగా తయారవును. మనం ఆల్రెడీ చర్చించాం. సుఖం అంటే సుఖదేవ గోస్వామి, సుఖం అంటే రామచిలుక కూడా. రామచిలుక కొరిస్తే అది ఇంకా మధురంగా ఉంటుంది. వేద జ్ఞానం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగము సుఖముతో పోల్చబడిన శ్రీల సుఖదేవ గోస్వామి ముఖత వెలువడినది. విద్వాంసులు తన తండ్రి నుండి విన్నట్లుగా శ్రీమద్ భాగవతం ప్రకటింపగలిగినందులకు గాక సరోజరులను రంజించు రీతిలో దానిని రమ్యముగా ప్రకటింపగలిగిన సామర్థ్యం కలిగినందుకు ఆయన సుఖముతో పోల్చబడ్డది. అటువంటి అంటే దాన్ని ఎంతో రమణీయంగా వివరించగలిగే స్థానం దాన్ని ఉండడం చేత ఆయన నోటి వచ్చింది చిలక కొట్టుడు పండులాంటిది. అనుభవంతో శ్రవణం చేయుటకు శ్రద్ధావంతులకు శ్రోత శీఘ్రమే భౌతిక జగత్తునందరి వికృత రసభావాలకు పరమైన దివ్య ఆధ్యాత్మిక రసములను ఆస్వాదించగలిగిన రీతిలో శ్రీ సుఖదేవ గోస్వామి ముఖత ఈ శ్రీమద్ భాగవతము ప్రసాదింపబడిను. ఎవరైతే అనుభూతి ఉంటారో వాళ్ళందరూ ఏంటి శ్రీ భౌతిక జగత్తు వికృత రూపాలన్నింటినీ మర్చిపోతారు. ఎందుకు చెప్పాను? తాగితే మనకు కూడా మొత్తం వస్తుంది. ఆ మొత్తం ఏం చేస్తాం మనం? మన యొక్క భౌతిక బాధల్ని, భౌతిక వికారాలన్నింటినీ మర్చిపోతాం. కానీ ఈ పరిపక్వ ఫలము అత్యున్నతమైన కృష్ణలోకం నుండి హఠాత్తుగా నేల రాలలేదు. పైగా అది అతి జాగ్రత్తగా ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ లేకుండా దివ్యమైన గురు పరంపరలో భూమికి చేరినది. ఇప్పుడు చెట్టుకి బాగా ముగ్గిపోయింది అనుకోండి పండు. ఈ పండు ఎలాంటిది? రసమాలయం సారీ ద్రవ సంయుతం, ద్రవంతో కూడుకుంది. అంటే ఈ పండు ఎలా చెప్తారంట, ఈ పండుకి ఈ భాగవతం పండు ఎలాంటిదంటే దీనికి తొక్కలేదు, టెంకలేదు. అంటే ఇలా ముట్టుకుంటే మీకు రసం వస్తూనే ఉంటుంది ఎక్కడ ముట్టుకున్నా. అటువంటి పండు ఇది. అటువంటి పండు చెట్టుకి ముగ్గి కింద పడ్డది అనుకోండి, ఏమవుద్ది? తొక్కలేదు కాబట్టి మట్టి అయిపోద్ది మొత్తం, అవును కదా. టెంక కూడా లేదు కాబట్టి గడ్డి పట్టుకోదు, పగిలిపోద్ది. అంటే ఒకసారి అటువంటి పండు ఒకటి ఉంది అనుకుంటే అటువంటి పండు కింద పడితే మట్టి పాలైపోద్ది. కానీ భాగవతం అలా మట్టి పాలు అవ్వకుండా దాన్ని తెంపి కిందలోనికి ఇచ్చారు. ఆ కిందలోనికి ఇచ్చారు. అంటే కింద పడకుండా చేతుల మీద వస్తుంది. అలా వస్తే గురు పరంపరలో వస్తే దాని రుచి ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. కింద పడిపోయింది అనుకోండి, ఆ మట్టి మనం కడిగినా ఎక్కడో చోట తేడా వచ్చేస్తుంది. ఆ ఆస్వాదం ఫుల్ రసం రాదు. ఒకవేళ వచ్చిన మట్టి గిట్టి మధ్యలో కలిసి మనం అంత రుచిగా ఉండదు. అదే చేతుల మీద వచ్చింది అనుకోండి, ఎటువంటి రుచి తేడా ఉండదు, సంపూర్ణంగా మనం ఆస్వాదించగలుగుతాం. సో అది ఈ భాగవతం అటువంటి గురు పరంపరలో వచ్చిన వ్యక్తుల ద్వారా విన్నప్పుడు దాని యొక్క ఆనందాన్ని మనం సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతాం.
కనుక నేను మధ్యలో కొద్ది స్కిప్ చేస్తాను. కనుక భాగవత విషయమునందు నిష్ణాతుడైన శ్రీ సుఖదేవ గోస్వామి వంటి మహాత్ముని అనుసరించుచు శ్రీమద్ భాగవతం యొక్క దివ్య స్థితిని తెలియుట సర్వులకు అత్యంత అవసరము. అంచేత మనం ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర కాకుండా సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు మహాత్ములు నిష్ణాతులు వాళ్ళ నుంచి మనం తెలుసుకోవడం అత్యంత అవసరం. భవిష్యత్తులో కూడా శ్రీమద్ భాగవతం శ్రీ సుఖదేవ గోస్వామి యొక్క ప్రతినిధి వంటి వాడిని నుండియే అవగతం మనర్చుకునే వాళ్ళని భాగవత సాంప్రదాయం నందలి ఈ గురు శిష్య పరంపర విధానము ఉపదేశించున్నది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మనం గురు పరంపర ద్వారా సుఖదేవ గోస్వామి లాంటి వ్యక్తుల నుంచి, ఆయన ప్రతినిధుల నుంచి మాత్రమే మనం వినాలి. భాగవత ప్రవచనం పేరున అక్రమముగా ధనార్జన చేయునటువంటి వాడు ఏనాడునో సుఖదేవ గోస్వామి ప్రతినిధి కాజాలడు. సో ఎవరైతే డబ్బులతోటి మనం భాగవత సప్తాహం ఇవన్నీ చేస్తారో అటువంటి వాళ్ళ నుంచి మనం వినకూడదు. వాళ్ళు సుఖదేవ గోస్వామి యొక్క ప్రతినిధులు కాలేరు. లాస్ట్ది, కనుక రసజ్ఞానమును ఆస్వాదించు గోరు శ్రద్ధావంతుడైన వాడు శ్రీమద్ భాగవత సందేశమును గురు శిష్య పరంపరలో సుఖదేవ గోస్వామి నుండి గ్రహించవలను. ఆయన శ్రీమద్ భాగవతం ఆది నుండి క్రమముగా వర్ణించుటనే కానీ ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యులైన వారిని తృప్తిపరచు కొరకు తోచిన రీతిలో వివరించలేదు. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాడు, అంతే తప్ప ఎవరి కోసమో ఎవరి యొక్క మెప్పు కోసమో ఇష్టానుసారం చెప్పలేదు. అది మనం తెలుసుకోవాలి. సుఖదేవ గోస్వామి ముఖత గాని లేదా ఆయన ప్రతినిధి నుండి కానీ అమృత రసమును గ్రోలిన తినే శ్రద్ధాసక్తులు కలిగిన మనుషుడు వేద జ్ఞానం యొక్క పరిపక్వ ఫలమును ఆస్వాదించగలిగిన రీతిలో శ్రీమద్ భాగవతం అతి జాగ్రత్తగా ప్రకటింపబడినది. అది ఎవరైతే ఆ విధంగా వస్తారో వారు అమృతం లాంటి దీన్ని ఆస్వాదించగలుగుతారు. అది ఈ విధంగా భాగవతం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరిస్తూ వస్తుంది. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు చర్చిందా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ, ఇది ఇప్పుడు మనం నిన్న లాస్ట్ టైం క్లాస్ డిస్కస్ చేసినప్పుడు ఇది మనము భాగవతం చేయడం వల్ల ఫ్రూటీ మెంటాలిటీ పోతుంది అని చెప్పి అనుకున్నాం కదా ప్రభుజీ, డిస్కస్ చేసాం కదా లాస్ట్ టైం. సో ఇప్పుడు మనకి స్పిరిచువల్ బెనిఫిట్ వస్తుంది అనుకోవడం కూడా ఇప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటాం ప్రభుజీ, అంటే ఇప్పుడు మనం హోలీ ధామ్కి వెళ్తే మనకి స్పిరిచువల్ బెనిఫిట్ ఉంటుంది, ఎవరి దగ్గరైనా బ్లెస్సింగ్ తీసుకుంటే మనకి స్పిరిచువల్ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా ఫ్రూటీ మెంటాలిటీ కింద లెక్క వేసుకోవాలా, లేకపోతే దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చా? ఒక రకంగా అది కూడా, అంటే నిజమైన భక్తుడు అది కూడా ఆశించదు. ఫ్రూటీ అంటే ఆధ్యాత్మిక క్రియేట్ వస్తుందని మనం అనుకున్నా, ఎంత క్రియేట్ వస్తుందని మళ్ళీ దాని మీద ఆశ పెట్టుకుంటాం. అరే ఎంత వస్తుంది, ఇంత రాలేదు, అంత అవ్వలేదు. ఇప్పుడు మనం చూడండి, నా జపం సరిగా అవడం లేదు, అంచేత నేను పలానా చోటుకి వెళ్ళి చేస్తే వస్తాను, వెళ్ళాను, అయినా సరే అవ్వలేదు. అరే అక్కడికి వెళ్ళి ప్రార్థించినా అవ్వలేదు, ఇంకా కోరికలు తీరలేదు, ఇంకా కోరికలు అలాగే ఉండిపోయాయి, అవి నశించలేదు. అది అక్కడితో ఆగదు, మళ్ళీ అది భౌతికంగా మారిపోతుంది. అర్థమవుతుందా? ఆధ్యాత్మికం అన్న పేరు మీద మనం భౌతికంలోకి వెళ్ళిపోతాం. తర్వాత అసలు మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అసలు పని చేస్తుందా? ఇప్పుడు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాను, 3 సార్లు అయితే పూజ చేయించాను, ఇంకా నా కోరికలు అలాగే ఉండిపోయాయి, నా అనర్థం అలాగే ఉండిపోయాయి, ఇలాంటివన్నీ మొదలవుతాయి. అంచేత ఆ ఆశ లేదనుకోండి, మన పని మనం చేస్తూ ఉంటాం. అందుకనే రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన జగన్నాథ్పురి లో భిక్షాటన చేస్తుండేవాడు ఫస్ట్ లో వచ్చి.
భిక్షాటన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు భిక్షాటన చేసిన తర్వాత ఆయన ఆలోచన మొదలుపెట్టాడు. ఈ భిక్షాటనలో కూడా నేను ఇంద్రియ భోగం చేస్తున్నాను. ఎందుకంటే చూస్తే చాలా మంచి డ్రెస్ వేసుకున్నాడు, ఆ దానధర్మంలో ఉన్నాడు, నాకు ఇస్తాడేమో ఆ వ్యక్తి నుంచి ఆశిస్తూ కూర్చున్నాను. ఆ వ్యక్తి నేను 10 రూపాయలు ఇస్తాను అనుకుంటే 2 రూపాయలు ఇచ్చాడు. నేను చాలా అప్సెట్ అయిపోతాను. అరే, కారులో వచ్చాడు, 2 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇవ్వచ్చు కదా. సో ఈ అటువంటి భావన వస్తుంది. అంచేత ఇది నేను సరైన భక్తి కాదు అని చెప్పి అది కూడా మానేస్తాడు. ఈ రకంగా అంటే అంటే ఏమవుతుందంటే, అలాగే మనం ఆధ్యాత్మిక చేసినా కూడా కొన్ని రోజులకు అది భౌతికంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది కూడా ఉండడం బెటర్. కాకపోతే మనం చిన్న స్థితిలో మనం ఏదో ఒకటి మనం ఆశ పెట్టుకోవాలి, కానీ పెట్టుకుంటాం. కానీ పెద్ద మనం భక్తిలో ముందుకెళ్తున్న కొద్దీ అటువంటి వదులుకోవాలి. చిన్నప్పుడు మనం అందరం చాక్లెట్ కోసం, లేదంటే బిస్కెట్ కోసం, దేనికోసమో, లేదా రూపాయి కోసం మనం స్కూల్కి వెళ్తుండేవాళ్ళం. ఇప్పుడు మనం దానికి వెళ్దాం, అది లేకపోయినా మనం వెళ్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు మన మంచి కోసం దాన్ని చదివితే మన ఉద్యోగం వస్తుంది, మన జీవితం బాగుంటుంది అని. ఇప్పుడు కూడా నాకు అమ్మ నువ్వు రూపాయి ఇస్తాను వెళ్తానన్నా ఇచ్చాడు తిక్కను. సంచేత మనం స్టార్టింగ్ లో అటువంటి ఆధ్యాత్మిక ఫలితం వస్తుందని చెప్పి వెళ్ళినా సరే, భక్తిలో ప్రగతి చెందిన కొద్దీ మనం అటువంటి కోరికలు మనం వదులుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ కొంతమంది ఇప్పుడు హెల్త్ బాగోకపోతే ఇట్లా 1 రౌండ్ చాంటింగ్ చేద్దామని చెప్పి అంటుంటారు కదా రోజు. ఇప్పుడు దాన్ని కూడా మనము లోవర్ కేస్ కింద అబ్జర్వ్ చేసుకోవాలి. లోవర్ చూడండి, ఎలాగంటే ఒక డివోటీగా మనం అడగకూడదు, మనం ఒక డివోటీగా మనం చేయాలి. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ప్రభుజీ ఫోన్ చేసి నేను మీకు ఫోన్ చేసి ప్రభుజీ నా కోసం ప్రార్థన చేయండి, హెల్త్ బాగోవాలని చెప్పి నేను అడగకూడదు ఒక డివోటీగా. అలా మీరు చేయకుండా ఉండకూడదు. అరే ఆయనకు ఉంటే బాగాలేదు కాబట్టి ఒక మాల చేసి భగవంతుడికి ప్రార్థన చేస్తాను ఆయన కోసం. అర్థమవుతుంది కదా. అర్థమైంది. అంచేత మనం భక్తుడిగా మనం ఆడకూడదు, మళ్ళీ భక్తుడిగా మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఆపకూడదు. ఓకే. మనం కోసం ఆడకూడదు, బట్ పక్కన వాళ్ళ కోసం. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రధాన. హరే కృష్ణ. రోజు ఇక్కడ ముక్త స్థితి అందును ఆస్వాదనీయమైన ఆధ్యాత్మిక రసమును శ్రీమద్ భాగవతం నందు అనుభవించవచ్చునని ఈ శ్లోకం చెప్పబడుతుందని చెప్పారు కదా ప్రభు. మళ్ళీ ఈ శ్లోకం నుండి నిశ్చయంగా తెలుపబడుచున్నది అని చెప్పారు ప్రభు. మళ్ళీ ఇక్కడ త్రిగుణములకు పరమైన దివ్య స్థితి అందు నిలిచిన పూర్ణ ముక్త పురుషుడైనను సుఖదేవ గోస్వామి ఆకర్షింపబడ్డారు అని చెప్పారు ప్రభు. యాక్చువల్ ముక్త స్థితి అంటే ఏంటి ప్రభు? ముక్త స్థితి అంటే చూడండి, ముక్తి అన్నది ఏంటంటే రకరకాలుగా ఉంటుంది, మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, నన్ను కష్టంలో ఉన్నాం అనుకోండి, అబ్బా ఇన్నాళ్ళకి ఈ కష్టం నుంచి నాకు ముక్తి వచ్చిందని అంటాం. అంటే అర్థం ఏంటి? అంటే విముక్త, ఆ కష్టం పోయింది కదా, అంటే వాడికి అదే ముక్తి. మనకు కొన్నిసార్లు అంటాను, నాకు ఈ జైలు నుంచి ముక్తిని ఇప్పించండి అంటే వాడి జైలే నరకం, అంతవరకు. కానీ అది నిజమైన ముక్తి కాదు. జైలు బయట చేస్తే ముక్తి అయినట్ట, వాడి బాధలు పోతాయా? అదే ముక్తి అన్నది రిలేటివ్ అనమాట, అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ముక్తిలో అతి శ్రేష్టమైన కోరిక ఏంటంటే భౌతిక జగత్తుని బయటపడడం. ఈ భౌతిక జగత్తులో ఉన్న కష్టాలని మనం పడకుండా ఉండడం, అది ఉన్నతమైన ముక్తి ఈ భౌతిక. కానీ భక్తుడికి అది కూడా కాదు. భక్తుడు ఎందుకంటే భక్తుడు ఇంకా దానికన్నా పైకి భగవంతుడితో ఎప్పుడు ఉండాలి. భగవంతుడు భూమి మీద అంటే భక్తుడు భూమి మీద ఉండాలనుకుంటాడు.
కానీ ముక్తిని ఆశించిన వాడు భూమి మీద ఉంటే కష్టాలు సుఖాలు ఇవన్నీ నష్టాలు ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు అసలు ఇది జగదే వద్దంటాడు. భక్తుడికి దాంతో సంబంధం లేదు. కష్టాలైనా పడతాను, నష్టాలైనా పడతాను, సుఖమైనా పడతాను, కానీ భగవంతుడి పక్కన ఉంటే చాలు. ముక్తి పురుషుడు ముక్తి అన్నది చాలా చాలా సార్లు ఏంటి ఈ భవబంధాల నుంచి ఇక్కడున్న వైపరీత్యాల నుంచి ముక్తిని పొందడమే బయటపడమే ముక్తి స్థితి అంటే. కానీ భక్తుడికి అది కోరుకో, భక్తులు ఆ కష్టాలతో సంబంధం లేదు, భగవంతుడి పక్కన ఉండడమే ఆయనకి శ్రేష్టం. అందుకని భక్తులు ఎప్పుడు కూడా ముక్తిని కూడా కోరుకోరు. ముక్తి అన్న పదం ఎప్పుడైతే వచ్చిందో ఆయన భక్తుడి కోసం మాట్లాడుతున్నారు, మాట్లాడడం లేదు. అది అర్థం చేసుకోవాలి. అంటే త్రిగుణముల నుండి ఈ విముక్తి పొందడమే ముక్తి. అంటే చాలా అందులో మంది అది. కానీ భక్తుడికి దాంతో సంబంధం లేదు. మన త్రిగుణం బయటపడ్డా లేదా త్రిగుణం లోపల ఉన్నాడా సంబంధం లేదు. భగవంతుడి పక్కన ఉంటే చాలు, భగవంతుడి సేవలో ఉంటే చాలు. ఇంకోటి ఇప్పుడు ప్రభుజీ అడిగారు కదా ఆ ప్రశ్నకి, ఇప్పుడు అంటే మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ వేరే సర్వీస్ ఏదైనా చేస్తుంటాము, లేదంటే డొనేషన్స్ కలెక్ట్ చేయడం కానీ ఇలా చేస్తున్నప్పుడు ఆయన ఇస్తారేమో అలా ఆశించవచ్చా ప్రభుజీ? అంటే ఇప్పుడు అక్కడ చెప్పారు కదా రఘునాథ్ దాస్ గోస్వామి, అలా ఇప్పుడు మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ లేదంటే ఏ సర్వీస్ లో కానీ లేదంటే డొనేషన్స్ కలెక్ట్ చేయడంలో కానీ ఈయన ఇస్తారేమో కదా అని ఆశించవచ్చా ప్రభుజీ? చూడండి, అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి దేనికి ఆయన కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి అది తప్పు. ఇక్కడ మనం చేస్తుంది భగవంతుడి కోసం, మందిరం కోసం కాబట్టి ప్రాబ్లం కాదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? డబ్బు ఉన్నది ఇవాడు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ మీద మనం ఒక రకమైన హేయ భావాన్ని మనం అంటే అసహ్యకరమైన అంటే విరక్తి భావాన్ని మనం పెంచుకుంటాం, అది తప్పు. అదవుతుంది కదా. అది ఇంత డబ్బులు ఉంది ఏంటి ఇవ్వచ్చు కదా, 10,000 ఇవ్వచ్చు కదా, మరి 1,000 రూపాయలు ఇచ్చాడు అని మనం ఒక రకమైన నెగిటివ్ దృక్పథాన్ని ఏర్పరచుకోవడం అది తప్పు. డబ్బు ఉంటే ఇవ్వాలనే రూల్ ఉందా? ఏంటి లేదు కదా. నచ్చితే ఇస్తాడు, అసలు లేదు. ఓకే, ఆయనకు నచ్చలేదు, ఆయనకు నచ్చిన విధంగా మనం ప్రవర్తిద్దాం, మనం నచ్చిన విధంగా మనం ఆయన ఇచ్చేద్దాం, అప్పుడు ఆయనే ఇస్తాడు. అలాగా పాజిటివ్ గా తీసుకుని మనం ఎంతో బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. జై కృష్ణ. ఇంకెవరికి ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే జనరల్ గా అడుగుతున్నాను ప్రభుజీ. నాకు ఈ కృష్ణ చైతన్యంలోకి రాకముందు అంటే ఎప్పుడు నామం అనుకునేదాన్ని, కానీ ఎప్పుడు ఏదో సంఘర్షణ నాలో వేరే మనిషి ఉన్నట్టు, వేరే అంటే 2 రకాలుగా ఆలోచిస్తా, నేనే సంఘర్షణ పడతా ఉండేదాన్ని. ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది కరెక్టా, ఇది తప్ప అని. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక అసలు అలాంటి ఆలోచనే రావట్లేదు ప్రభుజీ. ఒక్కోసారి అనుకునేదాన్ని ప్రభుజీ, అంతకుముందు నాలో ఇంకో ఎవరో ఆత్మ ఎవరో ప్రవేశించారా అనే టెన్షన్ కూడా వచ్చేసేది ప్రభుజీ. ఇప్పటికి మార్పు అంటే ఇంకా భగవంతుని గురించి ఆలోచించటం అంటే ఇప్పుడు భౌతికంగా ఆలోచించడం మానేసి భగవంతుని గురించి ఆలోచిస్తున్నాం, అదేనా ప్రభుజీ? అంతే. ఎలాగంటే యాక్చువల్గా మనలో 2 మనుషులు ఉంటారు. మనుషులు అంటే మనుషులు కాదు, యాక్చువల్గా ఒకటి బుద్ధి, ఒకటి మనసు. ఆ రెండింటికి ఇప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటారు. బుద్ధి ఏంటంటే విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది, మనసు కోరికలు కోరుతూ ఉంటుంది. అంచేత మనసు ఇప్పుడు అంటది, అరే ఇక్కడ డబ్బులు కూడా తీసుకో అంటది. తీసుకుంటే మనకి
ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే మంచిగా హోటల్లో భోజనం చేయొచ్చు. బుద్ధుడు తప్పు, అలా ఉండకూడదు, చేయకూడదు, తప్పది. ఏం తప్పు? ఇప్పుడు అవసరం కదా. ఉమ్, ఈ సంఘర్షణ ఎప్పుడు జరుగుతుంటుంది. అందుకనే నేను చాలాసార్లు మనకి ఆ డైలీ వల్ల తప్పు వద్దా, రైనా చేయనా వద్దా, చేయకూడదా వద్దా, ఈ ఘర్షణ ఏంటంటే మనసుకి బుద్ధికి జరుగుతుంది. ఎప్పుడైతే మనసుని కృష్ణ చైతన్యంలో తీసుకొచ్చామో అప్పుడు తప్పు చేయాలనిపించదు. కాబట్టి ఈ రెండు ఒకటే, తప్పు కాబట్టి తప్పు అయిపోయింది, సంఘర్షణ లేదు. అర్థమైందన్నమాట. అంచేత ఈ సంఘర్షణ తగ్గిపోతుంది. అవును ప్రభు, ఇప్పుడు ఎక్కువ భౌతిక విషయాల గురించి అంటే పక్క వాళ్ళ వీళ్ళు ఎందుకు తప్పు చేశారు, వీళ్ళు ఎంత ఇట్లా ఎందుకు చేశారు అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనలు అదే రావట్లేదు. చెప్తున్నాను కదా, ఎందుకంటే మనకి పట్టించుకోనప్పుడు భౌతిక విషయాలతో సంబంధం లేదని మనం కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే మనసు కృష్ణ చైతన్యంలోకి వచ్చిందో భౌతిక విషయాలు పట్టించుకోదు. మరి పక్కన వాళ్ళు ఏం చేసినా సంబంధం లేదు. ఎందువల్ల అది లేదు కాబట్టి మనసు దాని బౌద్ధ్యం అలా ఎందుకు అంత ఎందుకు ఆలోచిస్తావు, వదిలే. ఏది వదిలేది? ఈ ఘర్షణ జరుగుతుంది. మనసు కూడా వదిలేయాలనుకుంటుంది, బుద్ధి అదే చెప్తుంది. మీరు ఘర్షణ ఎక్కడ ఉంది? లేదు. అవును ప్రభు, ఆ టైంలో అసలు నాలో ఇంకెవరన్నా ఉన్నారా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి చాలా భయపడిపోయేదాన్ని అసలు. అప్పుడు జ్ఞానం లేక. అవును అవును. కొంచెం భగవద్గీత తెలుసుకుంటున్నప్పటి నుంచి కొంచెం కొంచెం తెలుస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ, మీ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఓకే, అర్థం. శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव की जय। हरे